గృహస్థాశ్రమ నియమాన్ని కూడా అంత గొప్పగాను పాటించి చూపించినటువంటి మహాపురుషుడు ఒకరు అదే కాలంలో ఆంధ్రదేశంలో ఉన్నారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే ఎంతటి మహాపురుషుడో తెలుసా అండి? వారి శరీరం విడిచిపెట్టిన తర్వాత వారి శరీరాన్ని అగ్నియందు వ్రేల్చారు. ఆయన చితాభస్మంలోంచి బాలాస్వరూపం వచ్చింది. అంటే ఆయన ఎంత ఉపాసన చేశారో మీరు ఆలోచించండి. ఆయన గృహస్థాశ్రమంలో వాళ్ళ గురువు గారు చెప్పిన మాట నమ్ముకున్నారు ఆయన. అది గురువు మీద విశ్వాసం అంటే, అది గురి అంటే. మహాపురుషులు వారు కూర్చుంటే బాలాదేవత ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆయన చుట్టూ తిరుగుతుంటే గజ్జెల చప్పుడు వినపడేది. ఆయన పడుకుంటే అక్కడ ఉన్నటువంటి గడప మీద, గుమ్మం మీద ఆవిడ కూర్చుని మాట్లాడుతుండేది. ఆయన ఆ ద్వారం దగ్గర పడక కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటే శాస్త్రి గారిని చూడ్డానికి వచ్చినటువంటి ఒక ఆడావిడ, అమ్మ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది. నేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ పరాచికాలు వద్దమ్మా, శాస్త్రి గారు ఉన్నారా చెప్పండి అంది. నేనేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ హాస్యం వద్దమ్మా, శాస్త్రి గారు ఉంటే చెప్పండి అమ్మా అంది. దిగ్గునైన కుర్చీలోంచి లేచి, చెప్తే వినలేవా, నేనే శాస్త్రిని అని గట్టిగా అరిచి నించున్నారు. అప్పుడు ఆవిడ కళ్ళు నులుముకుంటే శాస్త్రి గారు కనపడ్డారు. అప్పటి వరకు ఆయనకి బదులు బాలాదేవి కనపడింది.